నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానెల్‌లో అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలున్నాయి. ముఖ్యంగా 20, 30 ఏండ్లు ఉద్యోగాలు చేసినా గానీ రిటైర్మెంట్ అయిన తర్వాత 1000 లోపు పెన్షన్ పొందుతున్నటువంటి సందర్భాల్లో మరి పెన్షనర్లు గడుపుతున్న దుర్భరమైన జీవితాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పట్టించుకోకపోవడం, కార్పొరేట్‌కి ఒత్తాస పలుకుతూ ఇటు కార్మికులను, ఉద్యోగులను పట్టించుకోకపోవడం, పెన్షన్‌దారులకి కనీస పెన్షన్ పెంచకపోవడం, కేంద్ర ప్రభుత్వం అయితే ఉద్యోగులను చాలా అన్యాయానికి గురి చేస్తున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈసారి పార్లమెంటు సమావేశాల్లోనైనా మరి ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి సమస్యని, ముఖ్యంగా పెన్షన్ పెంపుదలకు సంబంధించి కానీ ఇతర ఏ సమస్య ఆర్థికపరమైన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి మన ఛానల్ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఇక వివరాలకు వెళ్తే ఈపీఎఫ్ఓ గడువు పొడిగింపు, అధిక పింఛన్కు సంబంధించి వివరాలు సమర్పించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ మరింత గడువునిచ్చింది. ఇక ఉద్యోగుల వేతన వివరాలు అప్లోడ్ చేసేందుకు వచ్చే ఏడాది జనవరి 31 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అయితే ప్రకటించింది. ఇది ఈపీఎఫ్ చందాదారులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి అధిక పెన్షన్లకు సంబంధించి మరోసారి ఈ గడువును పొడిగించడం ఒక నిజంగా గుడ్ న్యూసే. దీనికోసం గడువు డిసెంబర్ 31తో ముగియనుండగా తాజాగా దీన్ని 2025 జనవరి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇంకా 3 లక్షలకు పైగా ఉద్యోగులు అధిక పింఛన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్న కారణంగా గడువు పొడిగించాలని ఎంప్లాయర్స్ అసోసియేషన్ నుంచి వినతులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లక్షలాది మంది ఉద్యోగుల అధిక పెన్షన్, హయ్యర్ పెన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉండడం వల్లనే గడువును మరోసారి పొడిగిస్తున్నామని, పెండింగ్ దరఖాస్తుల్ని వెంటనే పూర్తి చేసేందుకు ఇదే చివరి అవకాశమని, మరొకసారి పొడిగించబోమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాబట్టి కంపెనీ యాజమాన్యాలు కానీ, ఉద్యోగులు కానీ అందరూ కూడా ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి మన ఛానల్ తరపున మీకు అలర్ట్ అయితే తెలియజేస్తున్నాను. ఇక వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకున్న సమస్యలన్నిటి కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనందరం కూడా కోఆర్డినేషన్ చేసుకొని మన సమస్యల సాధనకి కృషి చేద్దామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతుండండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.